దానం అంటే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు, లివర్ 2 కిడ్నీలు సేకరించి అవసరమైన వాళ్ళకి అమర్చిన వైద్యులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి తాగుడు కోతలు అంటూ లిక్కర్ స్కామ్ నిందితులకు రోతపత్రిక వత్తాసు, వాస్తవాలు దాచి వక్రీకరణ, సిట్ పైనే బురజల్లే యత్నం, వెంకటేష్ నాయుడు రియల్టర్ అట, ఆ డబ్బు వ్యాపార లావాదేవీలదని అడ్డగోలు సమర్థన, 5 కోట్ల 35 కోట్లుగా సొంత లెక్క, ఒంగోలు ఎంపీ స్థానానికి వెంకటేష్ వేసిన నామినేషన్లో ఏడాది సంపాదన 4.95 లక్షలే, మరి కోట్లలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఇంకా ఖరీదైన కార్లు, చార్టర్డ్ ఫ్లైట్లో షికార్లు, 2000 నోట్ల చలామణిపై అబద్ధాలు, సిద్ధర్యాప్తకు వక్రభాష్యం అంటూ రోతపత్రిక అంటూ ఈ నీచ పత్రిక చెప్తున్నటువంటి నీచ కథనాల్ని మనం నమ్మాలన్నమాట. ఎందుకంటే భావోద్వేగాల్ని రెచ్చగొడతాం మేము. ఇప్పుడు ఇతనికి వెంకటేష్ నాయుడు మద్యంలోనే డబ్బులు సంపాదించాడు, అంతకుముందు అడుక్కు తినేవాడు. వాడు లెక్కల్లో 4.5 లక్షలు పెట్టండి. వాళ్ళ మనకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులందరూ వాళ్ళ ఎన్నికల అఫిడవిట్లో చూపించింది నిజమా? ఏది చేతికి వాచీ లేదు, కారు లేదు, సైకిల్ లేదు అని చెప్పాడు. నిజమా? ఎవరి కోసం చెప్తారు ఈ సొల్లి కబుర్లు? ప్రజల్ని పచ్చి దగా చేయడంలో ముందుంటున్నటువంటి పరిస్థితి. చివరికి తమన్నాతో వెళ్ళేటటువంటిది కూడా బూతేనమాట. ఇప్పుడు ఏది ఆ స్థాయిలో అతను ఉన్నాడు. అతను జగన్ దగ్గరికి డబ్బులు తీసుకొచ్చి పెట్టి దానికి గాను పైన ఏది గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడని రాసాం. ఇప్పుడు గుమస్తా కోటీశ్వరుడు అయిపోయాడని రాస్తున్నాం. ఎవడన్నా అట్లా లంచాలు ఏది డబ్బులు తీసుకునేటటువంటి వీళ్ళని అంత లగ్జరీగా బతికించేలా చేస్తాడా కామన్గా ఆలోచిస్తే? బట్ ఇక్కడ కామన్తో ఆలోచిస్తున్నాడు. లేకపోతే బోర్డర్ మందు బంద్, ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలుతో తెలంగాణ కర్ణాటక ఆదాయం డమాల్, ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం పాలసీ కారణంగా కర్ణాటకలోని కోలార్ జిల్లాల అమ్మకాల దగ్గర 2 రాష్ట్రాల మద్యం ధరలో వ్యత్యాసం ఉంది. మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగాలని, అలాగే వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండాలని ఏపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల మద్యం అక్రమ అమ్మకాలు కూడా తగ్గినాయి. కర్ణాటక ఎక్సైజ్ శాఖ కమిషనర్ వెంకటేష్ వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వం తెచ్చిన కొత్త మద్యం పాలసీ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల మద్యం ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. వారిని ఏమి జనాల్ని వెర్రేదవాళ్ళని చేస్తారా నాయన? అవుట్స్కట్స్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఆ లెక్కనైతే పెట్రోల్ మనకంటే అక్కడ ఎక్కువ వినియోగం అవుతుంది. మనోళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు. మరి అక్కడ దోపుకుంటున్నట్ట అంటే మనం ఇక్కడ దోచుకుంటున్నామని ఒప్పుకుంటున్నట్ట? లిక్కర్కి సంబంధించి ఇంతవరకు ఇష్టమైన బ్రాండ్లు తాగే అవకాశం లేదు కాబట్టి ఆ పక్క జిల్లాలకు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. అందువల్ల ఆ బ్రాండ్ల వరకు రేట్లు ఎక్కువ ఉండేది. ఇది అక్కడ అమ్ముడుపోయి ఉండేది. అది కామన్ సెన్స్. ఇక్కడ ఎంత రోత, ఎంత నీచ జర్నలిజం అంటే రాష్ట్రంలో లిక్కర్ 24%,